హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మోడ్రన్ గృహిణి. ఈరోజు మనం మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా ఇలా మసాలా వడ ప్రిపేర్ చేసుకొని తింటుంటే ఆ మజానే వేరు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు వస్తాయి. చూసారు కదండి, నేను ప్రిపేర్ చేసిన మసాలా వడ ఎలా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా పచ్చి శనగపప్పుని ఇలా నానబెట్టుకోవాలి 4 to 5 hours. మీకు అంత టైం లేదు అనుకుంటే కాస్త వేడి నీళ్ళల్లో అయితే 2 hours నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని వంపేద్దాం. ఇలా వాటర్ మొత్తం వంపేసిన తర్వాత కొద్దిగా పప్పుని వేరే బౌల్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇలా వాటర్ ఏమీ రాకుండా మనం ఓన్లీ పప్పు మాత్రమే మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టాం కదండి, అదే బౌల్లో తీసుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వీటిని బాగా కలుపుకోవాలి. అలాగే బైండింగ్ కొరకు బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యపిండి అనేది బైండింగ్ కొరకు. అలాగే కొద్దిగా జీరా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ మీకు ఒకవేళ బాగా సాఫ్ట్గా ఉన్నట్టయితే ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి. మరి చపాతీ పిండిలా కలపొద్దండి. ఇప్పుడు ఈ పిండిని మనం మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మీరు చేతితోటి వడ ప్రిపేర్ చేసుకుంటే మీకు వడ వచ్చినట్టయితే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై కొరకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వడని యాడ్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వడని వేయించుకోవాలి. వడ అనేది కొద్దిగా కలర్ మారిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. వేయగానే మాత్రం టర్న్ చేయొద్దండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాగే పిండినంతటిని వడలాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. అంతేనండి, మన మసాలా వడ రెడీ అయిపోయినట్టే. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ మసాలా వడ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.